వెల్కమ్ బ్యాక్. క్యాబినెట్ సబ్ కమిటీ కన్వీనర్ కోదండ్ రెడ్డి ధరణి పోర్టల్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. బాగుంటుంది, ఎవరు నిర్వహిస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆలోచన చేసిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే పద్ధతిలో మొన్న సమావేశంలో చెప్పడం. కొద్దిగా మీకు వివరంగా చెప్పాలి అని అంటే మీడియాకు తెలవాలి కాబట్టి 2003లోనే జాతీయ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో భూములు సర్వే చేయాలి అని, ఆ సర్వే చేసిన భూముల వివరాలను డిజిటలైజ్ చేయాలి అని, మూడవది ఒక టైటిల్ గ్యారంటీ చట్టం కూడా తేవాలనేది ఆనాడు 2003లో జాతీయ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి అధ్యక్షతన సమావేశం జరిగి ఒక డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. యూపీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు, ఆనాటి ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సర్వే చేయడానికి మీరు నయా పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి సర్వేకు కావలసినంత ధనం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనే మాట కూడా ఆనాడు ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దానికి అనుగుణంగా నాకు తెలిసి అన్ని రాష్ట్రాలలో చాలా వరకు సర్వేలు జరిగినాయి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా 2000 గ్రామాల్లో తిరిగి సర్వేలు కూడా చేయడం జరిగింది. చట్టాలు కూడా రూపొందించడం జరిగింది. నాకు తెలిసి మొత్తం భారతదేశంలో ఒకటే ఒక రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏ సదుపాటు గురించి ఏ మేలు చేయడానికి నిర్ణయం తీసుకున్నదో దానికి అనుగుణంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి 83 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. కానీ ఆ ప్రకారంగా సర్వే చేయకుండా ఆదరబాదర కానండి, ఇంకొక రకంగా కానండి, ఈ 5-6 అంటే 2018 కంటే ముందు 2017 డిసెంబర్లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరుతో తీసుకున్న కార్యక్రమం 2018 ఎన్నికల వచ్చేటప్పటికీ రైతు బంధు పేరుతో చాలా తక్కువ మందికి వాళ్ళ హక్కు పత్రాలు అందినాయి. అప్పటి నుంచి ఈ సమస్య నాని అనేకమైన ఇబ్బందులు పడి దరఖాస్తులు పెట్టుకొని చాలామంది, నాకు తెలిసి నేను ఒక కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా అప్పటి పిసిసి అధ్యక్షుడు ఆదేశం మేరకు అనేక గ్రామాలలో తిరిగి చూసినప్పుడు ఎంతోమంది రైతులు తమ భూమి హక్కు పోగొట్టుకున్నాము అని గత్యంతరం లేక ప్రాణాలు కూడా పొడగొట్టుకున్నారు. అదేవిధంగా పక్కన హైదరాబాద్ పక్కనున్న తహసీల్ ఆఫీసులో పెద్దంబర్పేటలో ఒక మహిళా తహసీల్దార్ కూడా ఆ రోజు సజీవ దహనానికి గురైంది. ఇవన్నీ అనేకమైన దృశ్యాలు ఈ 6 సంవత్సరాలలో మనం చూస్తూ ఉన్నాం. మీడియా ప్రత్యేకంగా మీరు పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక కమిటీ ద్వారా కొంత మేరకు చర్చ జరుపుకొని ఇది ఆఫీసు, ఈ కమిటీకి సంబంధించిన ఆఫీసు కానీ సిబ్బంది కానీ ఈజీగా సులువుగా ఆ కమిటీని కలవడానికని సిసిఎల్ఏలో ఒక ఆఫీసు ఏర్పాటు చేయాలని, సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి తొలి నిర్ణయం తీసుకోవడం జరిగింది అనే మాట మనవి చేస్తూ, అంటే నేను ఉపోద్ఘాతం ఎందుకు చెప్పినానంటే పూర్వం ఏం జరిగింది, ఇది ఈరోజు గత ప్రభుత్వం అనేక సందర్భాల్లో మాట్లాడింది ఎవ్వరు లేనంత పని మేమే చేసినామని. కాదు, అది వాస్తవం కాదు. అందుకే నేను పూర్వం 2003లో చింతన్ బైఠక్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని
అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసినాయి, కానీ ఒక తెలంగాణ రాష్ట్రమే అమలు చేయకపోవడం వల్లనే ఈ భారీ సమస్యలు వచ్చినాయనే మాట మీడియా ద్వారా మనవి చేస్తూ, రైతాంగానికి మా కమిటీ పక్షాన మీ సమస్యల విషయంలో ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేసి అతి తొందరగా రాష్ట్ర ప్రభుత్వానికి అంచెలంచెలుగా నివేదికలు ఇచ్చి సమస్య పరిష్కారానికి కమిటీ తోడ్పడుతుంది. మీ సహకారం కూడా ప్రింట్ మీడియా కానీ పత్రికలు కానీ మీరు ప్రజలకు వార్తలు అందించడంలో మీరు ప్రధాన పాత్ర మీదే. అందువల్ల మంచి జరగడానికి మీరెప్పుడు మీడియా తోడ్పడ్డది. ఆ మంచి జరగడానికి మీరు కూడా తోడ్పడాలని కొత్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అన్ని విషయాలపైన వేగంగా పోతుంది. కాబట్టి మీ సహకారం మున్ముందు కూడా